ఓకే. సరే కంక్లూడ్ చేస్తే ఇంకో మెయిన్ పాయింట్ సార్. రేపు బీహార్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆల్రెడీ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మహాగఠబంధన్‌కి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఎన్డీఏ కూడా క్యాంపెయిన్ చేస్తుంది. మొన్న అమిత్ షా గారు క్యాంపెయిన్ చేశారు. నిన్న మోదీ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. రేపమ్మ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళబోతున్నారు. ఎందుకంటే వీళ్ళు కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లేదంటే నెక్స్ట్ హర్యానాలో ఎలక్షన్ జరిగిన, ఇలా చాలా ప్రాంతాల్లో, ఢిల్లీలో జరిగినా వెళ్ళి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. బీహార్ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ని బీజేపీ ఇచ్చింది. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేయబోతున్నారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ లీడర్గా మీరేం చెప్తారు? ఒకటి, వీళ్ళకి ధైర్యం ఏంటంటే, సరే ఏ రాష్ట్రానికి వెళ్ళినా మనం ఏమైనా కానీ ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ మనం చూసుకుంటుంది, గెలిచి వస్తాం, డబ్బా కొట్టుకోవచ్చు అనే ఒక ధైర్యం వీళ్ళకి ఉందనుకుంటా. అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్దామని, ఏం సాధిద్దామని బీహార్ వెళ్తున్నారు అనే దానికి ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, బీహార్కి నరేంద్ర మోడీ గారు 2020 ఎలక్షన్స్ అప్పుడు ఒక పెద్ద వేలం పాట పడారు. 1,25,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించి, మీకు 2020లో గనక ఎన్డీఏ ప్రభుత్వాన్ని బీహార్లో తీసుకొస్తే ఆ ప్యాకేజీ ఇస్తాను అని అక్కడ ఒక వేలం పాట పాడటం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆల్రెడీ మనకి చట్టం ఉంది, ఏది విభజన హామీలు చట్టం. వెళ్ళి చెప్తాడా, మీ ప్యాకేజీ రాలేదు, మాకు చట్టం అమలు కావట్లేదు, నరేంద్ర మోడీని నమ్ముకుంటే ఇలా జరిగింది, మీకు రాదు మాకు రాదు, ఏమీ లేదని చెప్తారా? లేదు, ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రైవేట్ అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మాకు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే గత ప్రభుత్వం ఒక 5 కడితే మిగిలినవి మేము కట్టాలి, దానికి ఒక 5,000 కోట్లు ఖర్చు అవుద్ది. డబుల్ ఇంజన్ సర్కారు, అతను నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వట్లేదు, మా దగ్గర దివాళా తీసింది మా రాష్ట్రం, కాబట్టి మేము కట్టుకోలేకపోతున్నాం, ప్రైవేట్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనేది అక్కడ వివరించి చెప్తారా? లేదు, రోడ్ల మీద మా ఉద్యోగస్తులు డిఏలు ఐఆర్లు రాక ఉద్యోగస్తులు దీక్షలు చేస్తా ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, డిఏలు ఐఆర్లు ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ఖజానా డబ్బులు లేవు, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి గతి ఇది అని చెప్తారా? లేకపోతే రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేక ధాన్యం రైతులు అంటారా? లేకపోతే ఉల్లి రైతులు కానీ, మామిడి రైతులు కానీ, టమాటో రైతులు కానీ, బంతిపూలు హార్టికల్చర్ రైతులు కానీ మనం చూసాం, వాళ్ళ రోడ్ల మీద పంటలు రోడ్ల మీద పారబోసే చూసాం. సో గిట్టుబాటు ధరలు లేక మా రైతులు మొత్తం వ్యవసాయానికి సంబంధించిన ఇవన్నీ చాలా ఇబ్బంది పడతా ఉన్నారని వెళ్ళి ఎన్డీఏ తరఫున అక్కడ వెళ్ళి ప్రచారం చేసి రావడానికి వెళ్తున్నారా? సో ఇక్కడ ఏం చెప్పినా అక్కడ వాళ్ళకి అంతగా తెలియదు కాబట్టి, ఏదో అద్భుతాలు నేను ఇక్కడ సృష్టిస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంతే అద్భుతం మీకు కూడా ఏదో జరుగుతుంది అని ఒక 10 అబద్ధాలు చెప్పి రావడానికి వెళ్ళి రావాలి. మోడీ గారు అబద్ధాలకు తోడు ఏదో చన్నీళ్ళకి వేణీళ్ళు తోడు అన్నట్టు ఆయన అబద్ధాలకు తోడు ఈయన ఇంకొక 4 అబద్ధాలు కలిపి మాట్లాడుకోవడానికి వెళ్ళి రావాలి తప్ప, అక్కడ మొన్న అమిత్ షా గారు మాట్లాడారు ఏమని, 20 ఏళ్ల ఎన్డీఏ పరిపాలన బీహార్లో, 11 ఏళ్ల ఎన్డీఏ పరిపాలన పూర్తి మెజారిటీతో ఇక్కడ కేంద్రంలో, ఈసారి గెలిపిస్తే మీకు ఐటీ కంపెనీలు తెస్తామంటున్నారు. ఎన్ని రోజులు 20 ఏళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నారు, 11 ఏళ్ల నుంచి అక్కడ అధికారం ఉన్నారు, ఈసారి గెలిపిస్తే వాళ్ళకు ఐటీ కంపెనీలు తెస్తామంటున్నారు. మరీ ముఖ్యంగా అక్కడ తేజస్వి యాదవ్ ఒక సంవత్సరం 7 నెలల కాలం ఆయన అధికారం డిప్యూటీ సీఎం గా చేస్తే, ఆయన మంత్రివర్గంలో ఆయన చేతిలో ఉన్నాయి దాదాపు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపగలిగాడు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయగలిగాడు. సో అటువంటి ఆ యువకుడు ఆయన చేసి చూపించాడు తన డిపార్ట్మెంట్స్ లో. అటువంటి వాడిని ప్రోత్సహించకుండా నేను వెళ్ళి ఎన్డీఏకి అక్కడ ప్రచారం చేస్తాను, మరీ ముఖ్యంగా బీసీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, సో మళ్ళీ ఇంకొక ఎంబీసీకి సంబంధించిన అతన్ని ఉప ముఖ్యమంత్రిగా మేము ఫేస్ గా పెట్టి ప్రచారానికి వెళ్తా ఉన్నాం. సో అటువంటి యువకుల యొక్క భవిష్యత్తుని దెబ్బ కొట్టడం కోసం ఆ అబద్ధాలతో పాటు నా అబద్ధాలు కూడా కలిపి ప్రచారం చేస్తాను అన్నప్పుడు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బీసీలు ఎవరైతే ఉన్నారో తేజస్వి యాదవ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు, వీళ్ళకి ఏమైనా ప్రేమ చంద్రబాబు మీద టీడీపీ మీద ఉంటే కొంచెం ఆలోచించుకోవాలి. తేజస్విని ఓడించడానికి, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ని ఓడించడానికి చంద్రబాబు నాయుడు బీహార్కి వెళ్ళి ప్రచారం చేస్తానన్నప్పుడు ఇక్కడున్న బీసీలు అర్థం చేసుకోవాలి.